ఏపీ పోలీసుల తీరు మారడం లేదు అన్నటువంటిది ఇప్పుడు అంతటా చర్చ జరుగుతున్నటువంటిది. గతంలో సుప్రీంకోర్టు అనేక మార్లు హెచ్చరిక జారీ చేసింది. హైకోర్టు ఆల్రెడీగా హెచ్చరికలు జారీ చేసినటువంటి విషయం. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలుగా కూడా జారీ చేసింది. పోలీసు యంత్రాంగం ఎలా నడుచుకోవాలి, ఎలా పనిచేయాలి, ఏ విధంగా ఉండాలి, ప్రజాస్వామ్యం ఇది అనేటటువంటి విధంగా. అయితే సోషల్ మీడియా యాక్టివిస్టు పోస్టులు ఏమైనా పెడితే గతంలో అరెస్టులు, ఈ నిర్బంధాలు ఇట్లాంటివన్నీ చేసినటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ వాటిపైన కొన్ని ఆదేశాలు, కొన్ని హెచ్చరికలు జారీ చేసింది సుప్రీంకోర్టు. వాటిని కూడా బేఖాతరు చేసేసి పోలీసు యంత్రాంగం ఇప్పుడు మరలా సోషల్ మీడియా యాక్టివిస్టుల పైన యాక్టివ్ అవుతున్నటువంటి పరిస్థితి అనేటటువంటి దానికి మరి వీరికి ఎందుకోసం ఇలా చేస్తున్నారు? సుప్రీంకోర్టు తాలూకా ఆదేశాలు, హెచ్చరికలు కూడా వీళ్ళు పాటించకపోతే మరి ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటటువంటి విధంగా సర్వత్రా వినిపిస్తున్నటువంటిది. ఏపీ పోలీసులకైతే హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది, హెచ్చరికలు జారీ చేసింది. మరి ఇంతకు గతంలో అయితే ఎప్పుడు పోలీస్ యంత్రాంగం మీద ఈ విధంగా లేదు, రేపొద్దున ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడే చూస్తున్నాము అనేటటువంటి విధంగా అంటున్నారు. అయితే మరి సోషల్ మీడియా పోస్టులు ప్రజాస్వామ్యానికి సంబంధించినవి. ప్రజల పక్షాన అవి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ నిర్ణయాలను, చర్యలను ప్రశ్నించడం, అట్లాగే నిరసించడం మంచివైతే ఓకే, కాదు ప్రజలకు వ్యతిరేక భావం కలిగిస్తాయి అన్నటువంటిది నిరసించడం, దానిపైన పోస్టులు పెట్టడం, ఇది ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేది. మరి ఇట్లాంటి దాన్ని బేఖాతరు చేస్తే ఎలాగే ఈ పోలీస్ యంత్రాంగం చక్కగా నడుచుకోవాలి కదా అనేటటువంటి విధంగా ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు. మరి పోలీస్ యంత్రాంగానికి మనం బోధించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అని సుప్రీంకోర్టు చెప్తుంది. మరి ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలన్నది, స్వేచ్ఛగా మాట్లాడడం, భావ వ్యక్తీకరణపై ఎంతవరకు సహేతుక నియంత్రణ విధించాలి అన్నటువంటి దానిపైన పోలీసులకు అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకు అందించినటువంటి ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన తరగతులు కండక్ట్ చేయాలి అనేటటువంటిది సుప్రీంకోర్టు హెచ్చరించింది. అయితే భిన్నాభిప్రాయం అసమ్మతిని తెలియచేయటం అనేటటువంటిది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసేటటువంటి భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. దాన్నే ప్రజాస్వామ్యం అంటారు. ప్రభుత్వం నిర్ణయాలపైన శాంతియుతంగా నిరసనలు చేసే అవకాశం ఇవ్వాలి, అవకాశాన్ని కల్పించాలి. ప్రజాస్వామ్యంలో ఇది తప్పనిసరి. ప్రజాస్వామ్య విమర్శలు అంటేనే స్వాగతించడము అని అర్థము. ప్రజాస్వామ్యం అంటే అక్కడ ప్రజలకి అది మంచి చేస్తే ఓకే, అది మంచి ప్రభావం చూపించదు, దాన్ని విమర్శిస్తారు, తిప్పుకొడతారు, ఇది ఇలా వద్దు అని అంటారు, దాన్ని స్వాగతించాలి, ఎందుకు అన్నారు అనేటటువంటిది అని సుప్రీంకోర్టు ఇప్పుడు హెచ్చరిస్తోంది. మరి ఏపీ పోలీస్ యంత్రాంగం గతంలో లేనిది ఇప్పుడు ఎందుకు, ఎవరి కోసం ఇట్లా సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేసేస్తున్నటువంటి పరిస్థితి. మరి రేపొద్దున ఇవి ఏమైనా ఇంకొకరు వచ్చినా కానీ రేపొద్దున వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, మరి ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా అనేటటువంటిది ఇప్పుడు పోలీస్ యంత్రాంగం మీద సుప్రీంకోర్టు కూడా హెచ్చరికలు జారీ చేసింది. సీరియస్ అవుతుంది తీవ్రంగా. ప్రజాస్వామ్యంలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు ఆ విధమైనటువంటి భావ వ్యక్తీకరణ వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన మీరేమంటారు? కామెంట్ చేయండి. నమస్తే.